ఈ 3 సంవత్సరాల కాలంలో వాళ్ళు అంటే మీ ఆలోచనలు తగినట్టుగా వాళ్ళని ఎలా తీర్చిదిద్దారు, ఎలాంటి విజయాల్ని అందించబోతున్నారు, వాళ్ళ పేరెంట్స్కి ఎలాంటి ఫలాలని అందించబోతున్నారు? ఏదో ఒక ప్రభుత్వం ఉద్యోగం వచ్చిన తర్వాతే బయటికి వెళ్ళండి అని చెప్పి అడుగుతున్నాను నేను. డైట్ సెట్ అటెంప్ట్ చేశారు ఒక 10-15 మంది. కనీసం ఆ డైట్ సెట్ ఎంట్రన్స్ కోసం మన పిల్లలు ఒక నిమిషం కూడా ప్రిపేర్ అవ్వలేదు. ఆల్మోస్ట్ జీరో ప్రిపరేషన్. కానీ మనం ఈ జనరల్ స్టడీస్, తర్వాత ఈ అర్థమెటిక్, రీజనింగ్, లేదంటే జీకే, కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్ గ్రామర్ ఇది చెప్పుకోవడం ద్వారా వీళ్ళు ఆ డైట్ సెట్ జస్ట్ అటెంప్ట్ చేసి 4th ర్యాంకు, 7th ర్యాంకు స్టేట్లో, తర్వాత 13th ర్యాంకు, ఇలా 100 లోపు అందరూ ర్యాంకులు సంపాదించారు. అంటే మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది మన పిల్లలు మంచి ట్రాక్లో ఉన్నారని. అట్లాగే అమ్మాయి ఒక మధ్య లాస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉండగానే జీడీ కానిస్టేబుల్ పోస్ట్, అంటే ఎస్ఎస్సి ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించే ఒక కానిస్టేబుల్ పోస్ట్కి జస్ట్ వాళ్ళ అన్నయ్య అప్లికేషన్ పెడుతున్నాడు కదా అని తను కూడా పెట్టి అటెంప్ట్ చేసి వస్తే ఆమె సెలెక్ట్ అయింది. ఇప్పుడు ఫిజికల్ టెస్ట్కి వెళ్ళాలి. అది ఆల్రెడీ ఫిజికల్ టెస్ట్ ఇక్కడ మేము రోజు చేసే ఎక్సైజ్లో బ్రహ్మాండం జరుగుతుంది కాబట్టి 100% సెలెక్ట్ అయిపోతుంది. ఆ అమ్మాయి సెలెక్ట్ అవుతుంది కానీ ఇప్పుడు ఆ పోస్ట్కి వెళ్ళే ఉద్దేశం లేదు, ఇంకా మంచి హయ్యర్ పోస్ట్ సంపాదించే ఉద్దేశం ఉంది. ఈ అనుభవాల ద్వారా మా అందరికీ కూడా ఆశాజనకంగా ఉన్నాం. అంటే త్వరలో మన పిల్లలు మంచి జాబ్స్లో సెటిల్ అవుతారు. పేరెంట్స్కి ఇచ్చిన మాట తప్పనిసరిగా సఫలీకృతం అవుతుంది. పేరెంట్స్ కన్నా కలల్ని సాకారం చేయడం కోసం మేము ఈ కార్యక్రమంలో ప్రతి నిమిషం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. కాబట్టి ఇంత సత్సంకల్పంతో చేస్తున్న ఈ ప్రోగ్రాం త్వరలోనే మంచి ఫ్రూట్స్ ఇస్తుంది. ఇది సమాజానికి ఒక గొప్ప థ్రిల్లింగ్ న్యూస్ మేము అందించగలమనేటువంటి ధైర్యంతో, నమ్మకంతో ఉన్నాం. ఓకే సార్, ఇందాక మీరు చెప్పిన ఒక అంశంలో చెప్పారు 22 కళలకు సంబంధించిన ప్రాథమిక పరిజ్ఞానాన్ని పిల్లలకి పరిచయం చేయడం జరుగుతుందని. అంటే కళలు అంటే సంగీతం కానీ, నృత్యం కానీ, కోలాటం, డప్పు వాయించడం, చెక్క భజన, కర్ర సాము, కత్తి సాము ఇవన్నీ చెప్పారు. అవన్నీ నేర్పించడం అవసరం ఆ పిల్లలకి. నేర్పించడం ద్వారా ఏం సాధించాలి, ఏ ప్రయోజనం ఉంటుందని మీరు ఆశిస్తున్నారు? ఈ కళలు నేర్చుకోవడం 66 కళల్లో 22 కళలు ఎంపిక చేసుకున్నాం. కనీసం అవి చేద్దాం కదా అని చెప్పేసి. ఎందుకు ఇది నేర్పిస్తానంటే పిల్లలందరికీ ఈ కార్యక్రమాలంటే పిచ్చ మోజు వాస్తవానికి. కానీ ఈ మధ్యకాలంలో ఈ కళలన్నిటికీ దూరం అయిపోయి ఒక ఎక్సర్సైజు యాక్టివిటీ లేకుండా ఓన్లీ సెల్ ఫోన్ మొహాన పెట్టి కూర్చుని వాళ్ళ జీవితం అంతా నాశనం చేసుకొని అనారోగ్యం పాలైపోతున్నారు. ఓ రకంగా ఎడిక్ట్ అయిపోతున్నారు. కొంతమంది పేషెంట్స్ మానసికమైన రోగులు అయిపోతున్నారు దీని ద్వారా. నేను దీనికి విభిన్నంగా ఇన్ని యాక్టివిటీస్ చేయడం ద్వారా వాళ్ళకి ఖాళీ లేకుండా చేసి, వాళ్ళని ఎప్పుడూ ఆనందంగా ఉండేలాగా చేసి, శారీరకంగా మానసికంగా యాక్టివ్గా ఉండేలాగా చేయడం నా లక్ష్యం. దీంట్లో అంతెందుకు, మీకు ఎవరికి లేదో చెప్పండి ఈ ప్రోగ్రామ్స్ అన్ని నేర్చుకుంటే బాగుంటుందని. ఒక కర్రసాము చేస్తున్నప్పుడు స్టూడెంట్ అక్కడ మన అమ్మాయి చేసేటటువంటి విషయం ఏంటంటే, ఎదుటి మనిషితో కర్రతో ఫైట్ చేసేటప్పుడు ఎదుటి మనిషి యొక్క కర్ర వచ్చి మన మీద పడకుండా కాపాడుకోవాలి. అంటే డిఫెన్స్ ఆడుకోవాలి. కర్ర ఎదుటి వాళ్ళకి తగలకుండా ఆడాలి. అక్కడ డప్పు కొడుతుంటారు కర్రసాం చేసేటప్పుడు, ఆ డప్పు మ్యూజిక్ తగినట్టుగా కర్ర ఆడించాలి. దాంతోపాటు బాడీ మూమెంట్స్ ఉంటాయి, అడుగులు అంటారు వాటిని. ఆ అడుగులు కలపాలి. పక్కన గురువు గారో లేకపోతే ప్రేక్షకులకు విజిల్స్ వేస్తుంటారు. ఆ విజిల్స్ తగినట్టుగా స్పందించి వేగం పెంచాలి. వీటన్నిటితో పాటు అక్కడ కిలార్నేట్ లాంటి వాద్యం వాయిస్తారు, దీనికి కూడా మూమెంట్స్ కలపాలి. అంటే కర్ర, డప్పు, కాలు, చెయ్యి, కన్ను, చెవి, ఇన్ని రకాల కొరిలేషన్తో, అంటే వాటి అన్నిటి యొక్క సమైక్య కృషితో ఆ వాద్యం అక్కడ ఆ గేమ్ రక్తి కట్టించుద్ది అనమాట. ఇది ఒక పావు గంట చేస్తే ఇంతకంటే మించినటువంటి ధ్యానం ఏముంటుంది చెప్పండి. అంటే ఆ మైకంలో మునిగిపోతే కానీ ఇది సక్సెస్ కాదు. అది ఒక థ్రిల్లింగ్ టైం. అలా చేసినటువంటి స్టూడెంట్కి ఆనందం ఏంటో తెలుస్తుంది, చూసినటువంటి ప్రేక్షకుడికి ఆనందం ఏంటో తెలుస్తుంది. అలాగే చెక్క భజన చేస్తుంటే బాడీ మొత్తం కదులుద్ది. ఒక ఆధ్యాత్మిక సంగీతంలోకి వెళ్తారు, వేళ్ళు కదులుతాయి. అట్లాగే ఒక 5-6 రకాల మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్తో కలిపినటువంటి ఒక సంగీతం పుడుతుంది అక్కడ. ఇన్ని రకాల థ్రిల్స్ దాంట్లో వస్తాయి. అట్లాగే కోలాటం. ఒక హార్స్ రైడింగ్ మీద ఒక అమ్మాయి కనుక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా వెళుతుంటే చూసిన వాళ్ళకి ఎవరికి థ్రిల్లింగ్ ఉండదు చెప్పండి. ఎవరి కూతుర్ని అలా చూడాలని ఏ తండ్రి అనుకోడు.
ఏ స్టూడెంట్ నేను కూడా గుర్రం మీద రైడ్ చేయాలని చెప్పి అనుకోరు. కానీ అది ఒక అందని ద్రాక్షలాగా ఏ సముద్రం గట్టునో ఎవడో గుర్రాన్ని పెడితే దాని మీద కూర్చుని ఫోటో దిగి జీవితంలో మా అమ్మాయి గుర్రం ఎక్కింది, నేను తండ్రి, నేను గుర్రం తోలానని చెప్పేసి కొడుకు కూతురు అనుకుంటూ బ్రతికేస్తున్నాం. నేనేమంటానంటే మనం ఇంత అభివృద్ధి చెందాం కదా, నిజంగా గుర్రాన్ని తెచ్చి మన పిల్లలతో గుర్రం తోలించలేమా? ఇది మన సాధ్యపడదా? అట్లాగే బైక్ రైడింగ్ చేయించలేమా? బైక్ తోలాలని ఏ స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉండదు, స్కేటింగ్ చేయాలని చెప్పేసి ఏ స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉండదు. సో నేను వీటికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాను. కొంతమంది ఏమంటారంటే వీటి ద్వారా టైం వేస్ట్ కాదా అంటారు, నేనేమంటానంటే టైం సేవ్ అవుద్ది అంటాను. ఇవన్నీ చేసిన స్టూడెంట్ నువ్వు చదువు 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 అని బండబట్టి పట్టించవసలేదు, వాడు స్వయంగా చదువుతాడు. వాడి కోరిక మనం తీర్చినప్పుడు మన కోరిక వాళ్ళు తీర్చినంత విషయం ఉంది. సో ఈ కళల ద్వారా పిల్లల్ని అద్భుతంగా తయారు చేయొచ్చు, లేదంటే మనం ఆనందంగా బ్రతకొచ్చు, సమాజానికి ఈ కళను కూడా దూరం కాకోకుండా మనం కాపాడొచ్చు. ఇవి మన యూట్యూబ్లో మన వీడియోలు కూడా లైట్గా పెట్టడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా చాలా ప్రజెంట్ చేస్తాం. మీరు చూస్తే మీకే ఆ థ్రిల్ ఎంత బాగుంటుందో చూడొచ్చు అనమాట, ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఓకే సార్, అంటే అకాడమిక్ సెషన్కి ఈ ఎక్స్ట్రా కోకరిక్యులర్ యాక్టివిటీస్ అడ్డం కాదు అనే మీ అభిప్రాయంతో ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నేను ఏకీభవిస్తాను. మరి అలాగే గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి కూడా ఇక్కడ పిల్లలకి మీరు ఎలాంటి యాక్టివిటీస్ చేపిస్తారు? ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇవాళ మనందరి యొక్క దురదృష్టం ఏంటంటే మన నెక్స్ట్ జనరేషన్ అంటే మన పిల్లలు ఆటలు ఆడుకోకుండా కేవలం సెల్ ఫోన్కి సినిమాలకి అంకితం అయ్యి టీవీలకి ఫిజికల్ యాక్టివిటీస్ లేకుండా ఎందుకు పనికిరాని మనుషులుగా తయారవుతున్నారు. నిజంగా రేపొద్దున జీవితంలో, ఉద్యోగ జీవితంలో కావచ్చు, కుటుంబ జీవితంలో కావచ్చు, అనేక సార్లు ఓడిపోవాలి, అనేక సార్లు గెలవాలి. ఈ ఎమోషన్ బ్యాలెన్స్ జరుగుద్ది. కానీ ఆటపాటలు లేకపోవడం మూలంగా ఈ ఎమోషన్ బ్యాలెన్స్ లేక కుటుంబ జీవితాల్లో ఫెయిల్ అయిపోతున్నారు ఎవరు చూసినా. ఇవాళ ఏ కుటుంబంలో చూసినా కలతలే, ఏ కుటుంబంలో చూసినా కానీ కెలామిటీసే. అలా కాకుండా ఉండాలి అంటే ఆ ఓర్పు నేర్పు నేర్చుకోవాలంటే కేవలం ఆటల ద్వారానే వస్తుంది, నా అభిప్రాయం. అయితే ఒక ఉదాహరణకి ఒక కబడ్డీ గేమ్ ఆడుతున్నాం అనుకోండి, ఆడుతున్నప్పుడు ఆ కబడ్డీలో ఓడిపోతాం. ఓడిపోయినప్పుడు కొన్ని వందల మంది ప్రేక్షకులు గెలిచిన వాళ్ళకి చప్పట్లు కొడతారు. ఆ రోజున వందల మంది మధ్యలో ఓటమిని అంగీకరించే శక్తి పెరుగుద్ది మనకి. అంతేకాదు, ఈ ఓడితే మళ్ళీ గెలవాలనేటువంటి ఒక స్పిరిట్ వస్తుంది అక్కడ. అంటే ఒక పగ, ప్రతీకారం, ఒక పట్టుదల వస్తుంది అన్నమాట అక్కడ, నేను మళ్ళీ గెలవాలని. దానికోసం ఎన్ని రాత్రులైనా, ఎన్ని పగలైనా, ఎంతైనా మళ్ళీ ఫిజికల్ ఫిట్నెస్ సంపాదించి మళ్ళీ స్కిల్ డెవలప్ చేసి ఆడతాడు. అంటే ఇలా అనేక రకాల ఆటల ద్వారా ఏం జరుగుతుందంటే స్టూడెంట్కి రోజు గెలవటం, ఓటం, పట్టడం, లేవటం, అనేక రకాల మందితో రఫ్గా మనం అక్కడ ఏకీభవించడం, ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. వీటి వల్ల ఏమవుతుందంటే జీవితంలో మన బిడ్డ ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా బ్రతకగలుగుతారు. అంతేకాదు, పిల్లలకి ఆడుతుంటే వచ్చే ఆనందం ఈ ప్రపంచంలో ఏది చేసినా రాదు. ఆనందాన్ని వాళ్ళకు ఉన్నటువంటి యవ్వన వయసులో ఎందుకు పాడు చేయాలి మనం చెప్పండి? ఎంత కర్మ చెప్పండి. వాళ్ళ ఈ కార్పొరేట్ వ్యవస్థలో ఆటలాడితే పిల్లల జీవితాలు పాడవుతాయి అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చేటటువంటి ఒక రకమైనటువంటి మన అమాయకులు చేసేటటువంటి స్టేట్మెంట్స్ వింటున్నాం. కానీ ఏ బిడ్డకి ఆ గతి పట్టకూడదన్న ఉద్దేశం. మన ఈ కార్యక్రమం సక్సెస్ అయిన తర్వాత సమాజం కూడా చూసి నేర్చుకుని పిల్లల్ని ఎంత బాగా ఆటలాడిస్తూ కూడా మంచి ర్యాంకులు కొట్టవచ్చు మాట అనేటటువంటి విషయం నిరూపిస్తూనే నా పట్టుదల అసలు ఈ కార్యక్రమం వెనక. సో పిల్లల్ని ఆడిద్దాం, పాడిద్దాం, మనం అందరం కోఆపరేట్ చేద్దాం. గుడ్ హెల్త్ కాన్సెప్ట్ కింద యోగా కూడా నేర్పిస్తామని అన్నారు. అంటే యోగాకి సంబంధించి ఏ స్థాయి వరకు ఏ విషయాలు అక్కడ వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది? ఎస్, ఈ యోగా ఇప్పుడు మనకి మానసికంగాను శారీరకంగాను రెండు రకాలుగా విభజించుకుంటాం. యోగాసనాలు వేయటం ద్వారా ఫిజికల్ ఫిట్నెస్, కాన్సన్ట్రేషన్ కూడా నేర్చుకోవచ్చు. దాంతో పాటుగా ధ్యానం చేయటం ద్వారా మంచి కాన్సన్ట్రేషన్ పెంచుకోవచ్చు. మనం ప్రతిరోజు చేసే కార్యక్రమాల్లో కొద్దిగా వీటికి ప్రాధాన్యత ఇస్తూ కొంచెం పెంచుకుంటూ వెళుతూ వివేకానందుడు చెప్పినట్టు మనకి ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం, ఈ మూడు రావాలంటే ఇందాక చెప్పినటువంటి ఆటపాటల ద్వారాను ప్లస్ రన్నింగ్ లాంటి ఎక్సర్సైజుల ద్వారాను ఈ యోగా లాంటి కార్యక్రమాల ద్వారా సాధించవచ్చు. దీనివల్ల ఏంటంటే మెయిన్ ఇవాళ పిల్లలకి బాగా లోపించినటువంటి విషయం, సమాజంలో ఎక్కువ పేరెంట్స్ సతమతం ఉన్న విషయం ఏంటంటే ఎమోషనల్ ఇంబ్యాలెన్స్. అంటే ఓటమిని అంగీకరించలేరు, కానీ విజయం సాధించేలాగా పని చేయలేరు, దానికి తగినటువంటి షెడ్యూల్ తయారు చేసుకోలేరు. కోరికలేమో పెద్ద పెద్ద లక్ష్యాలు, చేసే పనేమో అన్ని డీవియేషన్స్.
ఈ మొత్తాన్ని ఏకీభవింపజేసి లక్ష్య సాధన కోసం బిడ్డ పనిచేయాలి అంటే మనం యోగా చేయడం అనేటటువంటి చాలా ముఖ్యమైన పని. అది అందరూ చేద్దాం అనుకుంటారు కానీ అశ్రద్ధ అయిపోద్ది. కానీ మనం ఇక్కడ చాలా సిస్టమేటిక్గా దాన్ని ప్రోగ్రామ్ చేసి ఖచ్చితంగా తెల్లవారుజామున యోగా చేస్తేనే మనం ఇంకో పనిలోకి వెళ్తాం. సో యోగా ద్వారా ఎన్నో అద్భుతాలు సాధించవచ్చు అని చెప్పేసి నా ఉద్దేశం. మన భారతదేశం యోగ సంపద. ఇవాళ మన ప్రధానమంత్రి కూడా దీనికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ప్రపంచ దేశాల్లోనే దీనికి ఒక మంచి ప్రఖ్యాతి వచ్చేలాగా చేసినందుకు మనం దానికి రుణపడి ఉంటాం. ఈ కార్యక్రమం ద్వారా మన పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వచ్చు అనేది నా ఉద్దేశం.